పేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడో, ఏ బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా రాజ్యాధికారం లేకుండా అట్టడుగున పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేల్కొల్పే విధంగా ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈ రోజున భారతదేశానికి మనకి స్వాతంత్రం వచ్చింది 1947 అయితే, కానీ ప్రతి తెలంగాణ ఆంధ్ర వాళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చింది 1982 అని మనం చెప్పుకోవాలి. అప్పటి ఉన్న రాజ్యాధికారంలో ఉన్న పాలకులు ప్రజలను ఏ విధంగా కించపరిచేవారో, పటేల్ పట్టువారి వ్యవస్థను జనాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అలాంటి ఇబ్బందుల నుంచి చెర నుంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజున ఆయన తీసుకొచ్చిన ప్రతి విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఈ రోజు కూడా తెలుగువాడు అగ్రరాజ్యంలో కూడా ఎదుగుతున్నాడు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సాధించదని అనుకోవాలి. ఈ రోజు మాలాంటి యువతలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలనుకునే ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని పునాది చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క అష్టవాసి కూడా చాలా మంచిదని మనం చెప్పుకోవాలి. అందుకే ఈ రోజు 44 సంవత్సరాలైనా ఇంకా 1,20,00,000 మంది వరకు కూడా సభ్యత్వాలు ఏర్పాటు చేసుకున్నారంటే అది కేవలం తెలుగుదేశానికి ఉన్న గొప్పని మనం చెప్పుకోవాలి. ఇలాంటి పార్టీని ఎంత మంది దుష్ట శక్తులు వచ్చి నాశనం చేయాలనుకున్నా వాడు నాశనం అయిపోవడం తప్పితే తెలుగుదేశానికి ఎండు కూడా పేకలని చెప్పి నేను చెప్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జై తెలుగుదేశం.